మత్తయి సువార్తలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. 6వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువైన యేసు దగ్గరకు అనేక మంది చేరి వచ్చినప్పుడు వారితో ఆయన విస్తరించి అనేకమైన సందర్భాలు మాట్లాడుతుంటాడు. వారితో నీతి కార్యాల గురించినటువంటి సందర్భం మాట్లాడతాడు. ప్రార్థన ఎలాగూ చేయాలో ఆ విషయాన్ని గురించి మాట్లాడతాడు. ఈ క్రమంలో ఉపవాసం అనే దాని గురించి కూడా మాట్లాడతాడు. 6వ అధ్యాయం 16వ వచనంలో మీరు క్రీస్తు యొక్క శిష్యులు ఉపవాసము చేయకూడదు అని రాయబడి ఉంది. అక్కడ మేము క్రీస్తు సంఘం అండి, 50 రోజులు ఉపవాస పండుగలని వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఉపవాస ప్రార్థనలని వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకొకరు పెట్టుకుంటారు. ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు, ఉపవాస సభలు వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. కానీ వీఆర్ ద రైట్. ఏంటి మేము రైటు? మేము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఉపవాసాలు ఏంటి? కొత్తగా లేదు, అసలు ఉందా లేదా? క్రీస్తు సంఘంలో ఉపవాసమా? ప్రభువైన యేసు ఉపవాసాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అది మీకు సంబంధించింది కాదు, అది లోకానికి సంబంధించి అని మాట్లాడా? తన శిష్యులకు సంబంధించింది మాట్లాడా? ఉపవాసం అనేది లేదని చెప్పడానికి మాట్లాడుతున్నాడా? ఉపవాసం అనేది ఒకటి ఉంటుంది జీవితంలో, భక్తి జీవితంలో ఇది అలవర్చుకోవాల్సినటువంటి ఒక భాగం అని చెప్తున్నాడా? ఉపవాసం చెయ్యొద్దు, తప్పు అని చెప్తున్నాడా? ఉపవాసం ఉండాలి కానీ ఉపవాసం ఉండటానికి ఒక విధానం ఉంటుందని చెప్తున్నాడా? 6వ అధ్యాయం 16వ వచనంలో మరొకసారి, మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే అసలు ఉపవాసము చేయటం అనే ఒక నేర్పు ఉంటుందా శిష్యుల జీవితంలో? ఉంటుందా? ఉండదండి. మరి క్రీస్తు సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఏంటి, ఉపవాస కూడికలు ఏంటి? నాకు అర్థం అవట్లా అని అంటున్నాడంటే కనీసం భక్తిని సాధకం చేయటం, అసలు ఏం సాధకం చేయాలో అది లేదు మనిషికి. దేవునికి అత్యంత సమీపంలో బ్రతకటానికి మనం ఏం చేస్తే దేవుడు దృష్టిస్తాడో అనేటువంటి వాటి మీద లేకోకుండా కేవలం పైపైనటువంటి భక్తిని కనపరుచుకుంటూ ఎంతకాలం పోతే ఇది భక్తి అవుద్ది? ఉపవాసం చేయటం అనేటువంటి ఒక అలవాటు ఉంటుంది. క్రీస్తు ప్రభువే సాక్షాత్తు చెప్పాడు, నేనున్నప్పుడు వారు చేయరు, నేను వెళ్ళిపోయిన తర్వాత. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెండ్లింట్లో ఉపవాసం ఎలాగుంటుంది? ఉంటుందండి. పెండ్లి పెట్టుకుని ఇంట్లో ఉపవాసం చేపిస్తారా? పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం చేస్తారని చెప్పాడు. ప్రభువైన యేసు వెళ్ళిపోతే ఉపవాసం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.